అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఈ నెల 14వ తేదీన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసు రోజురోజుకో మలుపు తిరుగుతూ పోలీసులకు పెను సవాల్గా మారింది. ఈ కేసు గురించి మనతో మాట్లాడడానికి డీఐజీ కోవి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ చెప్పండి సార్, ఈ నెల 14వ తేదీన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్యకు గురైంది గండికోటలో. సార్ అసలు అక్కడ ఏం జరిగింది? మీకు మొదట అక్కడ ఏం ఆధారాలు లభించాయి సార్? ఆమె హత్య చేయబడి కంపలో ఆమె డెడ్ బాడీ పడేసింది. ఆమె పై వస్త్రాలు తొలగించున్నాయి. అంతకుమించి ఒక చెవి కమ్మ ఒకటి మిస్ అయింది. ఆమె డెడ్ బాడీ పడున్న చోటుకి ఒక 6 అడుగుల ఎత్తులో ఒక ఎత్తైన రాళ్ల మీద ఆ చెప్పులు పడి ఉన్నాయి. అంతవరకే మనకు ఆధారాలు. సార్ ఇప్పుడు ఫస్ట్ హత్య కేసులో మొదట ప్రియుడు, ఆమె ప్రియుడు అయితే లోకేష్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొచ్చి ఒక లాడ్జ్లో 2 గంటల సమయం అయితే గడిపారని చెప్తున్నారు. అతనికి ఈ కేసులో ఏ ప్రమేయం లేదని మీకు తేల్చి చెప్పారు. సార్ ఆ 2 గంటల్లో అతను ఏం మాట్లాడారని మీకు ఏమైనా చెప్పారా? వాళ్ళ వ్యక్తిగత విషయాలండి. ప్రేమికుల మధ్య ఉన్న విషయాలు మనం టీవీల్లో చర్చించకూడదు. ఆమె తర్వాత అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సమయంలో ప్రియుడికి వేరే వాళ్ళ బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లాగా ఆ అమ్మాయి తాలూకా బంధువులు ఇద్దరి కోసం వెతుకుతున్నారని తెలిసి గతంలో కూడా 2-3 సార్లు ఈ గొడవలు జరగటం, అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం, తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ నాన్న, అన్న, పెద్దనాన్న కొడుకు అతన్ని కొట్టడం వల్ల అతను భయపడి అమ్మాయితో పాటు వెళ్ళిపోతాక అతను నిశ్చయించుకున్నారు. కానీ అమ్మాయి ఏంటంటే అతను మనకు ఆ రోజు చెప్పింది ఏంటంటే, నేను నన్ను 5 గంటలకి కాలేజ్ అయిపోయే టైంకి వస్తానని చెప్పాను. నేను ఇప్పుడు రాను, నన్ను దించేసి వెళ్ళిపోమంటం మీద కోట దగ్గర దించేసి 10:49 నిమిషాలకి ఆ పాపను అక్కడి నుంచి దించేసి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ అతను వెళ్ళి ఆ కోట దగ్గర దించడం కానీ, తర్వాత టోల్ గేట్ పాస్ అవటం కానీ, తర్వాత అతను సెల్ టవర్ అనాలిసిస్ కూడా అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా చెప్పడం ఏంటంటే మనకి అతను యొక్క ప్రమేయం మనం రూల్ అవుట్ చేస్తాం. తర్వాత పెద్దనాన్న కొడుకు సురేంద్ర అనే వ్యక్తి తర్వాత అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. సార్ అతని ప్రమేయం గురించి మీరు ఎటువంటి దర్యాప్తు చేశారు? అదేనండి. ఇప్పుడు ఇంకా కుటుంబ సభ్యులపైన మనం దర్యాప్తు అయితే ఏమి వాళ్ళని ప్రశ్నించడం జరగలేదు. మనకి ఉన్న ప్రత్యక్ష ఆ రోజున్న ఆధారాల ప్రకారం ఆ పాపని అది 11:29 నిమిషాలకి బ్రతికుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారు. మాధవరాయ స్వామి గుడి వద్ద 11 గంటలకు ఒక యాత్రికుల కుటుంబం ఆ పాపను చూసి, "ఏమ్మా ఒక్కదానివే ఎందుకు వచ్చావంటే, కాలేజ్ వాళ్ళతో ఎక్స్కర్షన్‌కి వచ్చామని" ఆమె చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆ టెంపుల్ వద్ద ఇంకో 2 వ్యక్తులు అక్కడే సంచరిస్తుంటే వాళ్ళు అనుమానం కలిగి, "అమ్మా ఎందుకమ్మా ఒక్కదానివే ఉండటం, మీ వాళ్ళ మాతో పాటు రామ్మని" చెప్పి 11:19 నిమిషాలకి మాధవరాయ గుడి నుంచి ఆళ్ళతో పాటు ఆమె బయటకు రావటం. తర్వాత 11:29 నిమిషాలకి వాళ్ళ నుంచి ఆమె విడిగా వేరే వైపు వెళ్ళటం, ఈ జామా మసీద్ వైపు వెళ్ళటం వరకు మనకు అయితే ప్రత్యక్ష సాక్షులైతే ఉన్నారు. 11:25 నిమిషాల వరకైతే ఆమెను సజీవంగా ఉన్నట్టు మనం చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారు. సార్ ఈ కేసు గురించి చూసుకుంటే రకరకాల కథనాలు అయితే మనకు బయట వినిపిస్తుంది సార్. టూరిస్టులు ఆ అమ్మాయిని హత్య చేసి ఉంటారని కూడా చెప్తున్నారు. ఆ కోణంలో మీరు దర్యాప్తు ఏమైనా చేశారా? ఇప్పటి వరకు అయితే అండి, ఎవరైతే పర్యాటకుల్లో ఎవరైనా ఆకతాయిలు చేసి ఉంటారనే కోణంలోనే మనం దర్యాప్తు చేస్తున్నాం. ఆ దర్యాప్తు ఆల్మోస్ట్ మనకి 70, 80, 90% వరకు మనకు పూర్తయింది. అది పూర్తయిన తర్వాత మరి ఎక్కడ అది ఎస్టాబ్లిష్ అవ్వకపోతే నెక్స్ట్ ఉన్న ఇంకా కుటుంబ సభ్యులను కూడా విచారించవలసి ఉంటుంది. సార్ ఈ కేసులో ఇంకొక ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి అమ్మమ్మ ఆస్తులన్నీ కూడా ఈ అమ్మాయి పేరు మీద రాశారని చెప్తున్నారు. ఒకవేళ లోకేష్‌తో ఈ అమ్మాయి వివాహం జరిగితే ఆస్తులన్నీ లోకేష్ పేరుకి వెళ్ళిపోతాయని చెప్పి బంధువులే ఈ హత్య చేసి ఉంటారని బయట ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సార్. రకరకాల ఆరోపణలు వస్తున్నాయండి. హత్య జరిగిన రోజు నుంచి కూడా కుటుంబ సభ్యులపైన అయితే వాళ్ళ ప్రమేయం ఉన్నట్టు వివిధ కోణాల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యులని ఏంటంటే కుటుంబ సభ్యులు కాబట్టి ఎంతకైనా చేసింది అది వాళ్ళు చేశారో చేయలేదనేది మనం చెప్పలేం. కానీ కుటుంబ సభ్యులు ఎంతకైనా కుటుంబం కాబట్టి బయట వాళ్ళ ప్రమేయం ఎంత పూర్తిగా మనం రూల్ అవుట్ చేసుకునే వరకు వాళ్ళని ఎటువంటి విచారణ చేపట్టకూడదని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. దాని మీద మేము ఇప్పటివరకు కట్టుబడి ఉన్నాం. సో 90% వరకు బయట వాళ్ళది అనేది మనకి ఇంకా పూర్తవుద్ది. ఇంకొకటి 2 రోజుల్లో 100% పూర్తవుద్ది. ఇప్పుడు బాధితుల ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వారికి మీరు ఎటువంటి భరోసా ఇచ్చారు సార్? ఎవరి తల్లిదండ్రులకి? అది వైష్ణవి తల్లిదండ్రులకి సార్. ఏం భరోసా ఇస్తామండి? ఇప్పుడు ఓ పక్కేమో వాళ్ళు చంపారని మీరే అంటున్నారు. మేమేం భరోసా ఇస్తాం? మేమైతే శోధిస్తున్నాం.
మాకు దీనిలో 2 అసంప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఆ పాప 11:30కి మాధవరాయ గుడి వైపు నుంచి అటువైపు వెళ్ళింది. సో, అక్కడి నుంచి ఆ పాప యొక్క స్కూల్ బ్యాగు, తర్వాత టిఫిన్ బాక్స్ ఏదైతే ఉన్నాయో ఇది రంగనాథ స్వామి గుడి వద్ద ఉన్నాయి. సో, 11 అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సుమారు 11:40, 12 గంటల సమయంలో అమ్మాయి భోజనం చేయటానికి బ్యాగ్‌లో ఉన్న టిఫిన్ బాక్స్ తీసి ఉండొచ్చనేది అంచనా. సో, అదే సమయంలో ఈ సురేంద్ర అనే వాళ్ళ పెదనాన్న కొడుకు కూడా అదే సమయంలో లోపలికి ప్రవేశించాడు. సో, మా యొక్క 2 అసంప్షన్‌లు ఏంటంటే, ఏదైనా కావచ్చు, మేము నిర్ధారించి చెప్పట్లేదు. ఆ సురేంద్ర అనే వాళ్ళ పెదనాన్న కొడుకుని దూరం నుంచి చూసి ఆ అమ్మాయి వెనక్కి పరిగెట్టినప్పుడు ఎవరైనా ఆకతాయిలైనా ఆమె మీద ఈ విధంగా ఆమెను హత్య అయినా చేసి ఉండాలి. లేకపోతే సురేంద్ర ఆయన వెంబడిస్తున్న క్రమంలో ఆ చిన్న జరిగిన స్క్రిమిష్ అంటారు, తోపులాట్లో అతను కొంచెం బలంగా దృఢంగా ఉంటారు, ఈ పాప పేలగా ఉంటది. ఒక అమ్మాయిని అదుపు చేసే క్రమంలో ఒకటి అదిమి ఉండొచ్చు. దానిలో వైటల్ ఆర్గన్ ఎక్కడైతే రిప్ కేజ్ ఈ ప్రాంతంలో తగిలి లివర్ రప్చర్ అయింది. సో, దానివల్ల కూడా ఆమె చనిపోయింది. ఏదైనా జరిగి ఉండొచ్చు. మనం ఇప్పుడైతే ఏది నిర్ధారించే పరిస్థితులు లేదు. మనం పూర్తి నిర్ధారణ వచ్చిన తర్వాత కానీ మనం ఇప్పుడేం చెప్పలేం. సార్, మీరు చెప్తున్న వివరాలను బట్టి అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు గానీ, ఎటువంటి పరికరాలు అంటే మనకు తెలుసుకునే పరికరాలు లేవని చెప్తున్నా. అంటే ఈ హత్య ఏమైనా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందని మీరేమైనా భావిస్తున్నారా? నాకంత క్రియేటివ్ ఐడియాలజీ లేదు. అంత థాట్స్ లేవండి. క్రియేటివిటీ అనేది సినిమా వాళ్ళకే, తర్వాత మీకే చెందుద్ది. మాకంత తెలివి లేదండి. లేదండి. ఎందుకంటే అంటే మీరంటున్నారు అక్కడ ఎటువంటి ఆధారాలు లభించట్లేదు. అంటే నిర్మానుష్యమైన ప్రదేశంకి అటువంటి సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో హత్య చేశారంటున్నారు. అంటే ఇంత ప్లాన్డ్‌గా ఏదైనా ఎటువంటి ఆధారాలు లభించవనే ధైర్యంతోనే ఈ మర్డర్ ఏమైనా చేసుంటారని చెప్తున్నా కదా, మాకంత క్రియేటివిటీ లేదండి. ఆ పాప అక్కడ భోజనం చేసే క్రమం నుంచి ఆమె కరెక్ట్‌గా తూర్పు వైపు ఇది ఆలయం యొక్క తూర్పు వైపు ఉన్న మెట్ల మీద కూర్చుని అలసట తీర్చుకొని భోజనం చేయబోతున్న సమయంలో కరెక్ట్‌గా వాళ్ళ అన్నయ్య అదే సమయంలో పెదనాన్న కొడుకొచ్చాడు. అతన్ని చూసి అతను కంటపడకుండా ఉంటాకైనా తప్పించుకుని ఉండొచ్చు. లేకపోతే అతను వెంబడించిన క్రమంలో అయినా జరిగి ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. సో, కాకపోతే ఆ ప్రదేశంలో ఎటువంటి కెమెరాలు గాని లేకపోవటం వల్ల, ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం వల్ల మనకింత టైం పడుతుంది. మనం పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీదే మా యొక్క ఏదైతే పరిశోధన ఏదైతే ఉందో, నేర పరిశోధన ఏదైతే జరుగుతుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం కొండను నవ్వి ఎలకను పట్టే దిశగా మనం ప్రయాణం చేస్తాం. సార్, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే దర్యాప్తు రంగంలో చాలా వేగంగా దూసుకుపోతుంది సార్ మన పోలీస్ శాఖ. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసులు చాలా తొందరగా సాల్వ్ అయిపోయే పరిస్థితి ఉంది. బట్ ఈ కేసులో ఎందుకు సార్ ఇంత జాప్యం జరుగుతుంది? అది కాక బయట నుంచి ఆరోపణలు ఏమొస్తుంటే మీరు జర్నలిస్టులు కూడా మీరు అంటే ఆహ్, కొంచెం హార్ష్‌గా సమాధానం ఇచ్చినట్టు, మా చేతిలో ఏం లేదు, మేము మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పినట్టున్నారు. అంటే దీని వెనక ఏమైనా రాజకీయ శక్తులున్నాయని కూడా బయట వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరు ఏం వివరిస్తారు సార్? అంటే జర్నలిస్టుల క్రియేటివిటీ సినిమా మాదిరిగానే జర్నలిస్టులో కూడా క్రియేటివ్ పరిశోధనాత్మకమైన హృదయం ఉంటుందండి. మేము సాధారణ మనుషులు అవటం వల్ల, మేము సగటు ప్రభుత్వ ఉద్యోగం అవటం వల్ల మాకంత క్రియేటివిటీ లేక ఉన్న వాస్తవాలు చెప్పేటప్పటికి మేము దురుసుగా చెప్తున్నట్టు మీరు మమ్మల్ని ఆరోపిస్తున్నారు. మాకంత క్రియేటివిటీ లేదు. ప్యూర్గా మేము మానవ ప్రయత్నమే చేస్తున్నాం. మాకు టెక్నాలజీ సహకారంతోనే మేము చేస్తాం. కాకపోతే ఈ మధ్య కాలంలో కేసులు త్వరగా అది మనం నిర్ధారించడానికి ఏంటంటే, టెక్నాలజీ అనేది మనకు సహకారం ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు అన్ని చోట్ల అమర్చుండటం వల్ల మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దురదృష్టవశాత్తు ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఈ నిర్మానుష్యంగా ఉండటం, చుట్టూగా కంప పెరిగిపోయి ఉండటం, ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవటం వల్ల ప్యూర్లీ టవర్ డంప్ మీదే మనం ఆధారపడ్డాం. ఎక్కడైతే హత్య జరిగిన ప్రదేశంలో 2 టవర్ సిగ్నల్ అక్కడ మ్యాచ్ అవుతుంది. సో, 2 టవర్‌లో కూడా మనం అనాలిసిస్ చేసి, అదేవిధంగా గండికోటకు ఆ రోజు వచ్చిన యాత్రికులు ఎవరైతే ఆ సీసీటీవీ కెమెరాల్లో మనం చెక్ పోస్ట్ గుండా ఉంటారో, వాళ్ళందరినీ మనం నిర్ధారించుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని రూల్ ఔట్ చేసుకుంటూ కొంచెం కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఎటువంటి ప్రత్యక్ష సాక్షి గాని ఏమీ లేకపోవటం, ఆధారం లేకపోవటం వల్ల కూడా మా యొక్క ప్రయత్నం అయితే మేము శాయశక్తులా చేస్తాం. మా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. అండ్ మేము ఇట్లా హార్ష్‌గా మీకు సమాధానం చెప్పినందుకు మమ్మల్ని మన్నించండి. మాకు మీ అంత క్రియేటివిటీ, సృజనాత్మకత లేకపోవటం వల్ల, వాస్తవాలు కటుగా చెప్పడం వల్ల మీకు కొంచెం దురుసుగా చెప్పినట్టయితే మీ అందరికీ నా యొక్క క్షమాపణలు వేడుకుంటున్నాను. సరే, ఇప్పుడు కేసులు గతంలో అయితే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా మీరు కేసులు చేసిన కాలమే. ఈ కేసులో డాగ్ స్క్వాడ్ గాని, క్లూస్ టీమ్ గాని ఎటువంటి ఆధారాలు ఏమైనా సేకరించిందా సార్? ఇప్పుడు డాగ్ స్క్వాడ్ అనేదంటే కంటిన్యూయస్ లెవెల్ ఉంటే వస్తదండి. ఇప్పుడు నీకేమవుద్దంటే, ఇప్పుడు ఆ పాప ఉన్న చెప్పులకిని ఆమె డెడ్ బాడీ పడున్న చోటకి 6 అడుగులు
6 అడుగులు హైట్ డిఫరెన్స్ ఉంది. సో, హైట్ డిఫరెన్స్‌లో ఒక డాగ్ స్క్వాడ్ అనేది ఆ స్మెల్ బట్టి డిటెక్ట్ చేయడానికి వీలు పడదండి. తర్వాత ఆ పాప చెవి కమ్మ మిస్ అయిన దాని కోసం కూడా మనం మెటల్ డిటెక్టర్ పెట్టి శోధించాం. అది ఎక్కడ దొరకలేదు. సో, క్లూస్ అయితే ఏమి లేవండి. ఆ పాపనైతే బలంగా ఆమె ఒకవేళ పడిపోయి ఉంటే స్కిన్ మీద ఈ గాయాలుండి ఎటువంటి గాయం లేదు. సో, బలంగా చేత్తో గాని ఏదైతే సాఫ్ట్ ఆబ్జెక్ట్, సాఫ్ట్ బట్ హార్డ్ ఆబ్జెక్ట్, ఇప్పుడు మన చెయ్యి ఉందండి, పిడికిలు బిగిస్తే పిడికిలి చాలా ఉపరితలం అయితే స్కిన్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్గా ఉంటుంది. కానీ పిడికిలతో గుస్తే చాలా బలంగా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో, కరెక్ట్గా రిబ్ కేజ్ అనమాట. ఈ రెక్కగూడు అంటారు కదా, ఇక్కడే మన కాలేయం ఉంటుంది. ఈ ప్రదేశంలో బలంగా ఒత్తితే ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న లివర్ కాలేయంకి ఈ రిబ్ కేజ్ మీద ఇంపాక్ట్ ఉంటే దాని ఎఫెక్ట్ కాలేయం మీద పడి ఆమె కాలేయం పగిలిపోవటం వల్ల ఆమె చనిపోయింది. సో, బలంగా చేత్తో ఫిస్ట్ ఇంజరీ వల్ల ఆమె చనిపోయింది. అంతవరకు అయితే మనం నిర్ధారించాం. అది ఎవరు చేశారనేది ఇంకా మనకు రావటానికి కుటుంబ సభ్యుల మీద అయితే కొంత కోణంలో అనుమానం ఉంది. కానీ కుటుంబ సభ్యుల్ని మనం విచారించే ముందు బయట వ్యక్తులు అనేది రూల్ అవుట్ చేసిన తర్వాతే మనం కుటుంబ సభ్యుల్ని విచారిద్దాం అనే ఒక పాలసీ వల్ల మనం ఇప్పటి వరకు కొంచెం లేట్ అవుతుంది. సార్, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఆమెనైతే కొట్టి చంపారని తెలుస్తుందని చెప్తున్నారు. కానీ ఆమెను వివస్త్రం చేశారు. ఎందుకు వివస్త్రం చేశారన్న కోణంలో ఏమైనా దర్యాప్తు చేశారా సార్? అదేనండి. ఇప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆమెపై బలప్రయోగం చేసే ప్రయత్నంలో ఆమెను వివస్త్రను చేసిన క్రమంలోనే ఆమెను లోపరుచుకోవటానికి కొట్టిన దెబ్బ వల్ల అయినా జరిగి ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ కుటుంబ సభ్యులు వల్ల జరిగి ఉంటే కనుక జనాన్ని మిస్లీడింగ్ విధంగా చేయటం కోసం కూడా చేసి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు అండి. మనకి టైం పడుతుంది. కానీ త్వరలోనే మేము దీన్ని ముగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇది ఇక్కడ పరిస్థితి. త్వరలోనే గండికోట రహస్యాన్ని ఛేదిస్తామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి సుమన్ టీవీ.